నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈజీగా హెల్తీగా క్విక్గా అయిపోయే హెల్తీ ఓట్స్ ప్యాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఒక 2 బనానాస్ తీసుకున్నాను అండ్ 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. ఇవి క్విక్ ఓట్స్, ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్ అండ్ ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఓట్స్ అండ్ 2 బనానాస్ అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్. కావాలంటే మిల్క్ అయితే కన్సిస్టెంట్గా చూసి యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. సో మిల్క్ ఎక్కువ మరీ యాడ్ చేయొద్దండి, లూజ్ కన్సిస్టెన్సీ వస్తే ప్యాన్ కేక్స్ అస్సలు రావు. కన్సిస్టెంట్ కొంచెం థిక్గానే ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఒక 1 స్పూన్ అలా వేసి స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ఈ బ్లెండ్ ఏదైతే ఉందో ఓట్స్ స్మూతీ, దీన్ని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా మనం ప్యాన్ పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన ఒక లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. యాక్చువల్లీ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు, అస్సలు ప్యాన్ కేక్స్ రావు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి 1 సైడ్ కుక్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి అదర్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, అలా ఫ్లిప్ చేసేసుకొని అది కూడా కొద్దిసేపు లో ఫ్లేమ్లో అదర్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీనిపైన హనీ స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ హనీ స్ప్రెడ్ చేసుకున్నా. మీరైతే మీకు ఎలా టేస్ట్కి నచ్చితే ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇలా స్ప్రెడ్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ ఇట్స్ హెల్దీ ఆల్సో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిన ఇంకా హెల్దీ రెసిపీస్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.